భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలలో సోమవారం ఒక చారిత్రాత్మక మలుపు చోటు చేసుకుందని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన కీలక చర్చల తర్వాత భారత్ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలను 50% నుంచి 18% తగ్గిస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ భారీ ఊరట వల్ల మేడ్ ఇన్ ఇండియా వస్తువులకు అమెరికాలో సరికొత్త మార్కెట్ అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్ కే ఎక్కువ లాభం చేయబోతుంది. అయితే ఈ ఒప్పందంలో ఆసియాలో ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ మెరుగైన స్థానాన్ని చేరుకుంది. ముఖ్యంగా చైనాపై 37%, బ్రెజిల్ 50%, వియత్నాం పై 20%, బంగ్లాదేశ్ పై 20%, పాకిస్తాన్ పై 19% ఉండగా భారత్ పై కేవలం 18% సుంకాలు ఎదుర్కొంటుంది. అయితే అమెరికా, బ్రిటన్ పై 10%, EU, జపాన్, దక్షిణ కొరియా కేవలం 15% మాత్రమే సుంకాలు వసూలు చేస్తుంది. అయితే ఇవి భారత్ కంటే కాస్త ఎక్కువ అయినప్పటికీ అంతర్జాతీయ పోటీలో భారత్ కు ఇది పెద్ద విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఒప్పందంలో భాగంగా భారత్ రష్యాకు బదులుగా అమెరికా, వెనిజులా నుంచి చమురును కొనుగోలు చేయనుంది. దాదాపు $500 బిలియన్ల విలువైన అమెరికా ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులకు కొనుగోలు చేసేందుకు ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నానని ట్రంప్ ప్రకటించాడు. దీనికి బదులుగా అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలను 0కి తగ్గించినట్లు సమాచారం. ఈ సందర్భంలో నా ప్రియమిత్రుడు ప్రధాని మోదీతో మాట్లాడడం, ఆయన కోరిక మేరకు ఈ సుంకాల తగ్గింపు నిర్ణయం తీసుకున్నాను అని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. దీనికి స్పందించిన మోడీ 140 కోట్ల మంది భారతీయుల తరపున ట్రంప్ కు ధన్యవాదాలు. అలాగే 2 పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రపంచ శాంతికి, సుస్థిరతకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.